తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈరోజు అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాణాలు కూడా ఈరోజు తులారాశి వారు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఘర్షణ వాతావరణం కూడా నెలకొంటుంది. ఎంత కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. బంధువర్గం వారితోటి లేనిపోని వివాదాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాల్లో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగ వర్గాల వరకు పై స్థాయి అధికారుల నుంచి కొన్ని విషయాల్లో తీవ్రమైన ఒత్తిడులు ఎదురవుతాయి. రాజకీయ వర్గాల వరకు పదవులు అంది చేజారే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. సినీ కళాకారులకు కూడా మానసిక శాంతి తప్పకపోవచ్చు. విద్యార్థులకు ఈరోజు ఒత్తిడులు అధికంగా ఉంటాయి. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి దండకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కొన్ని ముఖ్యమైన పనులు అర్ధాంతరంగా ముగిస్తారు. నిరుద్యోగులకు కొన్ని అవకాశాలు చేజారి నిరాశ కూడా కలుగుతుంది. ఆలయాలు ఆశ్రమాలు కూడా ఈ రాశి వారు సందర్శిస్తారు. వ్యూహాలన్నీ కూడా తప్పుతాయి. తొందరపాటు మాటల వల్ల బంధువులు ఇష్టమైన వ్యక్తులు కూడా ఈరోజు వీరికి దూరమయ్యే పరిస్థితి అధికంగా ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్త వహించాలి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళం మధ్య గడుస్తుంది. విద్యార్థులకు ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణ భగవానుని యథాశక్తిగా ఈరోజు పూజించడం, స్వామివారి యొక్క స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పూర్వపు మిత్రుల యొక్క కలయిక చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. పూర్వపు మిత్రులతోటి విందు వినోదాల్లో కూడా వీరు పాల్గొంటారు. రాబడి కూడా పెరుగుతుంది. కాంట్రాక్ట్ రంగం వారు ప్రాజెక్టు పనులు ప్రారంభం చేసే పనుల్లో నిమగ్నమవుతారు. అనుకోకుండా కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి ఈ రాశి వారు బయటపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ముఖ్య నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన పెట్టుబడులకు కూడా అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాలటువంటి చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు కూడా ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థుల ప్రయత్నాల్లో చక్కని పురోగతి కూడా ఉంటుంది. మహిళలకు ఆస్తి ఆరోగ్య లాభ సూచనలు షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు తప్పవు. పనుల్లో జాప్యం కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. ఇంటా బయట కూడా బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని విషయాల్లో వీరి అంచనాలు తప్పడం చేత నిరాశ చెందుతారు. బంధువులతోటి చర్చల్లో పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను ఈరోజు తీసుకుంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు చేర్పులు ఉండవచ్చు. రాజకీయ వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. విద్యార్థులకు ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.